తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 36వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 36వ రోజుకు చేరుకుంది. ఈ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కూడా కుటుంబ సభ్యులతో జరుపుకోనివ్వటం లేదని అంగన్వాడీలు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలో భాగంగా ఈ రోజుకి 36 రోజులు చేరుకున్నాము. 36 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. కానీ చాలా వరకు సాధించాము. అసలైనది కనీస వేతనం. మాకు కనీస వేతనం ఇవ్వండి మహాప్రభు అని మేము 36 రోజుల నుంచిగా నిరవధిక సమ్మెను చేస్తున్నాము. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. మీరైతే కుటుంబాలతోటి, ఫ్యామిలీలతోటి అందరూ సుఖ సంతోషంగా మీరు పండుగలు మీరు కానీ మీ మంత్రివర్యులు కానీ పండుగలు చేసుకోవాలా? మేమైతే బిడ్డల్ని, ఫ్యామిలీని మొత్తాన్ని వదులుకొని ఈ టెంట్లో కూర్చుని ఉసూరుమంట ఉంటున్న ఆడపడుచులను చూసి నీ మనసు కనికరం లేదా? కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగకి కనుమ రోజైనా భోగి చూసాం, సంక్రాంతి చూసాం, కనుమ చూసాం. ఈ 3 రోజులైనా సరే మాకు ఒక చిరుకానుకని ప్రసాదిస్తారని ఆశపడ్డాము. కానీ మీకు ఆడవాళ్ళ పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. మీ పరిపాలన, ఇలాంటి పరిపాలన ఇంతవరకు కూడా మేము మాకు తెలిసిన తర్వాత చూడలేదు. మీ పరిపాలనలో ఆడపడుచుల్ని ఉసూరు అనిపించారు. ఆడపడుచుల ఉసూరు ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా సరే కనుమ రోజైనా సరే మా భారతమ్మ మీ హస్బెండ్ గారికి చెప్పండి. ఇంతమంది ఆడపడుచులు రోడ్ల మీద ఉంటే మీకేమన్నా మా అంగన్వాడీ కుటుంబం నుండి 5-6 కోల్పోయాం మేము ఇప్పటికి. అయినా సరే మేము ఈ సమ్మెను ఆపేదే లేదు. ఎంతమంది చనిపోయినా కానీ జగన్ గారి గుండె ఇంకా కరగట్లేదు. ఈ ప్రజలందరూ నిజంగా ఆయన్ని ఎందుకు మెచ్చుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేము మాత్రం ఆయన రాతి గుండెనే చెప్తున్నాము. ఆ గుండె కరిగించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలు పరిష్కారం చేస్తారని, లేదంటే మేము నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నాము. రేపు 17వ తారీఖు నుండి ఆ తర్వాత క్యాంప్ ఆఫీసు ముట్టడికి కూడా సిద్ధం అవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రముఖ సినీ దర్శకుడు దాసరి మారుతి ఆయన స్వగ్రామమైన మచిలీపట్నం విచ్చేసి కొజ్జిలిపేటలో ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ సినీ దర్శకుడు దాసరి మారుతి ఆయన స్వగ్రామమైన మచిలీపట్నం విచ్చేసి కొజ్జిలిపేటలో ఉన్న శ్రీనాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయానికి దంపత సమేతంగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఇటీవలి ఆయన ఆలయ అభివృద్ధికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ధర్మరాజు, పాలక మండలి మారుతి దంపతులని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిత్తజల్లు లక్ష్మీ ప్రసన్న, మాదిరెడ్డి అంజిబాబు, ఉదయగిరి సురేష్, యండూరి నాగరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. క్షమస్వ నాగేశ్వర దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః పార్థివాసే ఇదం మే ఇదం మే సమనస్యమానో క్షమస్వ నాగేశ్వర. గూడూరు మండలం మద్దిపట్ల గ్రామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు మండలం మద్దిపట్ల గ్రామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మద్దిపట్లలో మహిళలకు, యువతులకు రంగోలీ, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ అంశాల్లో పోటీలు జరిపారు. గ్రామంలో మహిళలు, యువతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. గత ఏడాది నుంచి గ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మద్దాల వెంకట్రావు, కనపర్తి మహేశ్వరరావు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వీక్షించేందుకు అనుమతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వీక్షించేందుకు అనుమతినివ్వడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పోర్టు నిర్మాణ పురోగతిని ప్రజలు చూసేందుకు 3 రోజుల పాటు సంబంధిత అధికారులు అనుమతినిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తున్నారు. వరుస సెలవులు రావడంతో కేవలం కృష్ణా జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు తెలంగాణ నుంచి కూడా వేలాది సంఖ్యలో పర్యాటకులు మంగినపూడి బీచ్ కొచ్చి అక్కడి నుంచి సమీపంలోని పోర్టు నిర్మాణ పనులు చూసేందుకు వస్తున్నారు. పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా సముద్రంలో నిర్మించిన పొడవాటి నార్త్ సౌత్ బ్రేక్ వాటర్ గోడలపై పెద్ద సంఖ్యలో పర్యాటకులు సెల్ఫీలు ఫోటోలు దిగుతూ సముద్రంలో దాదాపు 5 కిలోమీటర్ల రోడ్డులో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రం మధ్యలో రోడ్డుపై వారు కొత్త అనుభూతి చెందుతున్నారు. తరతరాలుగా ఎదురుచూస్తున్న పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ సాకారం అవుతూ ఉండడంతో పాటు భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణ ప్రగతి ప్రత్యక్షంగా చేసేందుకు అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు వచ్చి ఇది సందర్శన చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా ఈరోజు మా పిల్లల్ని తీసుకొస్తున్నామండి. మేము పిల్లలుగా ఉన్నప్పటి నుంచి పోర్ట్ అనేది మా కోరిక. ఈరోజు ఇది జరుగుతుంటే ఎంతో ఆనందంతో, సంక్రాంతి అంటే కోడి పందాలు, అత్తగారిళ్ళు ఇవన్నీ ఉంటాయి. కానీ ముందుగా మా పిల్లలకి ఇది పోర్ట్ అనేది మేము ఎందుకు కలగన్నాం, ఇది రేపు మీకు భవిష్యత్తు దేనికి అనేది చెప్పడానికి తీసుకొస్తున్నాం. వాళ్ళందరికీ ఈరోజు ఏర్పాటు చేయడం, వాళ్ళతో పర్మిషన్ తీసుకుని ఇప్పించడం చాలా థ్యాంక్స్ అని వాళ్ళు చెప్తుంటే అంటే ఎమోషన్ ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే బందర్ పోర్ట్ అనేది చాన్నాళ్ళ నుంచి ఇది మనకు ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక ఎమోషన్. తరతరాలుగా పెద్దలందరూ కోరుకున్న దేనికంటే మనూరోళ్ళు బందర్ అంటే ఎంతో చరిత్ర గల ఊరు. ఎంత పెద్ద పెద్దోళ్ళు మన హిందూ కాలేజీలో చదువుకున్న వాళ్ళు, మన నేషనల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు పెద్దలు ఎంతో దేశాలు దాటి రాష్ట్రాలు దాటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉన్న ప్లేస్ ఇంత వెనకబడిపోతుంది ఏంటి, ఉద్యోగాల కోసం పట్టుపుచ్చుకుని మనం దూరాలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చాలామంది బాధపడి మనకు పోర్ట్ ఒకటి వస్తే ఉద్యోగాలు మనోళ్ళకి రావడమే కాక మనమే 4 ఊళ్ళని పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం దొరుకుతుంది. అటువంటి పోర్ట్ అవ్వాలని చాలామంది కలగన్నారు. కానీ ఏదైనా కారణాలు అవనివ్వండి, పోర్ట్ ఇప్పుడు దాకా ఆగుతూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి 6 మంత్స్, దాదాపు ఈ రోజుకి 6 మంత్స్. 6 మంత్స్లో ఈరోజు మనం బ్రేక్ వాటర్స్ ఎంత స్పీడ్గా చేసుకున్నాం మీరు చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన అంటే పోర్టు పనులు ప్రారంభించిన చోటు మీరు చూడొచ్చు. ఆ చోటు నుంచి ఈరోజు ఎంత ముందలుకున్నాము, లోపల పనులు ఏం జరుగుతున్నాయి, మిషనరీ ఏముంది అన్నీ చూడొచ్చు. పాత రాజకీయ నాయకులు చెప్పినట్టుగా ఊరికే ఒక మిషన్ తీసుకొచ్చి ఊరంతా ఊరేగించకుండా పనులు వచ్చి చూడండి అని చెప్పి జనాల్ని చూపిస్తున్నామంటే ఈరోజు పనులు ఎంత బాగా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా పనులు చూసి ఇదంతా మేము వింటున్నంత అబద్ధమా, ఇది జరుగుతుంది నిజమా అని వాళ్ళ ఫేస్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మచిలీపట్నంలో సంక్రాంతి అంటే ఓ పెద్ద పండుగ జరిగింది. కానీ ఈరోజు మచిలీపట్నంలో సంక్రాంతి అంటే నిజంగా పోర్ట్ ఇదే పెద్ద పండుగ అనుకోవచ్చేమో. అంటే ఇప్పుడు వస్తున్న బందరు ప్రజలందరూ వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తుంటే అంటే చెప్తున్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ సోషల్ వెబ్సైట్స్లో పెడుతున్నారు. సో దీని మీద అంటే ప్రజల్లో ఉన్న ఆనందాన్ని మీరు ఎలా చెప్పాలి, ప్రజల్లో ఉన్న ఆనందాన్ని మీ గురించి మీరు ఏం చెప్తారు? అస్సలు నాకు అంటే కొన్ని ఏంటంటే షాకింగ్గా అనిపించే ఏంటంటే మన ఊరు నుంచి విజయవాడలో సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, రాష్ట్రం దాటున్న వాళ్ళు కూడా వచ్చేసి ఈ పోర్ట్ జరుగుతుందంట, అసలు నిజమో కాదో చూసొద్దామని వచ్చామండి అని చాలామంది చెప్తున్నారు. అంటే బందర్ రోడ్డుకి ఈ పోర్ట్ మీద ఎంత మక్కువ ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది ఎంతకు మించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ ఊరోళ్ళు రావచ్చు, ఈ ఊర్లో తిరిగే వాళ్ళు రావచ్చు, కుర్రోళ్ళు రావచ్చు. విజయవాడ నుంచి ఏంటి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఏంటి, ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విజయవాడ నుంచి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఇది ఏం జరుగుతుంది, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంటారు. అంటే ఎందుకంటే సంక్రాంతి అంటే మనకి కోడి పందాలని లేదా ఈ ఆటలు ఉంటాయి, ఆ ఆటలని అనుకునేవాళ్ళు, దాన్ని దాటిన ఎమోషన్ ఇది. సో బందర్ రోడ్డుకి మామూలు మన పండగలకి లేదా సరదాలను దాటిన ఎమోషన్ ఇది. ఆ ఎమోషన్ ఎట్లా ఉందో, అది నిజరూపం దాల్చిందా లేదా, మళ్ళీ ఇది రాజకీయంగా ఊరికి అబద్ధాలు చెప్తున్నారా, నిజంగా జరుగుతుందని చూడటానికి వస్తున్నారు. చూసిన వాళ్ళు నవ్వుతూ వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్పక్కర్లేదండి. నాలాగా వాయిస్ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడిలాగా మైక్ ముందు మాట్లాడక్కర్ల, వాళ్ళు నవ్వుతా మా ఊరు బాగుపడుతుందని ఒక నవ్వుతూ వెళ్తారు చూడండి, అది చాలండి. ఇంకేం ఇప్పుడు 2 సార్లు వచ్చాము చూడటానికి, ఎలా లేదన్నారు, పండగ స్పెషల్గా వదిలారు. అసలు బాగా జరుగుతుంది, చాలా బాగుంది. ఓకే, మన ఊర్లో అభివృద్ధి జరుగుతుందని మన ఊర్లో పుట్టి బందర్లో పుట్టి మేము సముద్రం మధ్యకి వచ్చామంటే మాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. అసలుకి
ఐఎమ్ ఫ్రమ్ తిరువూరు. మేము ఈ సంక్రాంతి సెలవులకి మచిలీపట్నం మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాము. పోర్టు పనులు జరుగుతున్నాయంటే చూద్దామని వచ్చాం. వర్క్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చూస్తే అసలు దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్ల లోపలికి వచ్చాము మేము. 5 కిలోమీటర్లకి బెడ్ అంతా వేయటం, పెద్ద పెద్ద క్రేన్స్ తోటి ఇదంతా వర్క్ జరుగుతుంది. చూడటానికి మాత్రం చాలా బాగుంది ఇది ఇక్కడ. ఇంకో ఒక 1 ఇయర్లో ఇంకా బాగా డెవలప్మెంట్ కనపడుతుందని మేము అనుకుంటున్నాం. జరుగుతున్నాయండి, బాగానే జరుగుతున్నాయి చూస్తుంటే. జనాలు బయట మరి ప్రతిపక్షాలు 6 నెలల ముందు శంకుస్థాపన చేశారు. ఏమి వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది మరి వాళ్ళకి. చివరి దాకా వెళ్ళి చూసి వచ్చారండి. అక్కడ ఇంజనీర్ కూడా ఉన్నాడు, చెప్పాడు ఇట్లా పక్కన సింపుల్ అసెంబ్లీలోకి వస్తే ఏది అని 30 మంత్స్లో కంప్లీట్ చేస్తామండి వర్క్ మాకు ఇచ్చిన టైంలో అని చెప్తున్నారు. విజయవాడ నుంచి వచ్చామండి. జస్ట్ సంక్రాంతి కాబట్టి మచిలీపట్నం చూడటానికి వచ్చి ఈ పోర్టు పనులు కూడా చూద్దామనే ఉద్దేశంతో వచ్చాం. అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. దారి ఏది రావడానికి చూడటానికి అంతా కూడా బాగానే చేసినంతలో ఇంకన్నీ పూర్తి అవడం కోసం ఇంకా చాలా టైం పట్టిద్ది అనుకుంటా. ప్రభుత్వం మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇది పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. భాస్కర్ నా పేరు, తెనాలి మాది. మేము కూడా అందరూ అనుకున్నట్టు అభివృద్ధి లేదు అనుకున్నాము. కానీ ఇక్కడ బందర్ పోర్ట్ చూసిన తర్వాత వర్క్ చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతున్నాయి. కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు త్వరలో. ఇంకా 5 to 6 monthsలో అయిపోతుంది అంటున్నారు. చాలా బాగా జరుగుతుంది మచిలీపట్నం పోర్టు పనులు. అదేవిధంగా రోడ్స్ కూడా ఇప్పుడు మేము వచ్చాము, మరి రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు రోడ్స్ కూడా మీకు మంచిగానే వేశారు. మరి అందరూ రోడ్లు బాగాలేదు అని అంటున్నారు. బాగానే చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. ప్రభుత్వం అయితే మంచిగానే పనిచేస్తుంది, బాగుంది. ఇంత పెద్ద ఇన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టి మరి ఇక్కడ మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్ అండి. మేము తెనాలి నుంచి వచ్చాము. ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా అలాగే ఇలా పోర్ట్ విజిట్ చేద్దామని వచ్చాము. అందరూ అభివృద్ధి లేదు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకా అభివృద్ధి అంటే ఏదో మరి ఎలాగో వాళ్ళే చెప్పాలి. మేము వచ్చాము, సముద్రం ఇంత లోపలికి వేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత బేస్మెంట్ వేయాలి, ఎంత లోపలికి తీసుకురావాలంటే మనుషులందరూ సరదాగా వచ్చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఓన్లీ ఐటీ కంపెనీలు తీసుకొచ్చేస్తే, లేకపోతే అభివృద్ధి అంటే ఇప్పుడు ఇట్లా పోర్టులు తీసుకొస్తే కూడా 100 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ముందు రాబోయే రోజుల్లో పోర్ట్ డెవలప్ అవుతుంది. ఫిషింగ్ హార్బర్ వస్తుంది, జాబ్స్ వస్తాయి. ఆ వేలో కన్వే చేయకుండా ఓన్ పోర్ట్ హార్బర్ మొత్తం అంతా అంటే ఫిషింగ్, చేపల మార్కెట్ అంటే అది అభివృద్ధి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకేది అభివృద్ధి అంటే ఈ హార్బర్ తీసుకొస్తే అభివృద్ధి కాల, అర్థం చేసుకోండి. నా పేరు రాజు. నేను నిర్మల్లో ఒక స్కూల్లో సిఇఓగా వర్క్ చేస్తున్నాను. ఈ పొంగల్ హాలిడేస్కి నా టీం మొత్తం తీసుకుని నిర్మల్ నుంచి మచిలీపట్నానికి వచ్చాను. ఇప్పటి వరకు నేను ఏదైనా మచిలీపట్నం డెవలప్మెంట్ అంటే పేపర్ల వరకే చూసేవాడిని, కానీ రియల్గా చూస్తున్నాను. మచిలీపట్నం అనేది ఇంత క్విక్గా, ఇంత డ్రాస్టికల్గా డెవలప్ అవుతుంది అంటే రియల్లీ అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అదేవిధంగా పేర్నికి కృష్ణమూర్తి గారు, కిట్టు గారు, వాళ్ళ డాడీ పేర్ని నాని గారి వారసత్వాన్ని నిలబెడుతూ మచిలీపట్నానికి వాళ్ళ తాతయ్య గారు పేరుని నిలబెట్టుకుంటాడని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాడని మచిలీపట్నాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి మా జనరేషన్కి మచిలీపట్నంలో ఒక ఓడరేవు చూడలేము, అంటే పోర్ట్ అనేది చూడలేము అనుకున్నాం, అలాంటిది చూడగలుగుతున్నాం. అదేవిధంగా హార్బరు, మెడికల్ కాలేజీ, ప్రతిదీ మా జనరేషన్కి అది పాసిబుల్ అవుతుంది అనుకోలేదు. కానీ నిజంగా మచిలీపట్నం ఇంత డెవలప్ అయింది అనేది నాకే వండర్ అనిపిస్తుంది. రియల్లీ దట్ గ్రేట్ గ్రోస్ టు అవర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, తర్వాత అవర్ సీఎం గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో పేర్ని కిట్టు గారు, వీళ్ళకే దక్కుతుంది. మేము తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా కుటుంబం వల్ల రావడం జరిగింది. కానీ గతంలో కూడా వచ్చినప్పటికీ ఇప్పటికీ చూస్తే మార్పు చాలా అభివృద్ధి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అభివృద్ధి ఇదే మాదిరిగా కంటిన్యూ కావాలంటే ఈ అభివృద్ధిని ఎవరైతే చేస్తున్నారో వారికే ప్రజలు పట్టం కడితే బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది మధ్యలో ఆగిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే ప్రజల పక్షాన ఉన్నారో వారికే పట్టం కట్టాలని ఈ చూస్తుంటే మేము గతంకి ఇప్పటికీ చూసినట్టయితే మాత్రం చాలా అభివృద్ధి కనిపిస్తుంది. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎన్ కోటేశ్వరరావు.
నేను మచిలీపట్నంలో ఉంటాను. పోర్టు నేను 5 నెలల క్రితం వచ్చాను. ఈ 5 నెలల్లో చాలా మార్పు భారీగానే వర్క్ జరిగినట్టుగా కనబడుతుంది. ఈ లోపల 1 కిలోమీటర్ నడుచుకుంటే లోపలికొచ్చాను. లోపల కూడా బాగుంది. క్రేన్లు ఇవన్నీ కూడా వర్క్ చాలా ఫాస్ట్‌గానే నడుస్తుంది. ఈ విధంగానే జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. పోర్టు ప్రారంభమై పనులు జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని చూద్దామని చాలామంది చెప్తా ఉంటే అసలు ఏం జరుగుతుందో అనేది కూడా ఇప్పటివరకు చాలామందికి తెలియనట్టే నాకు కూడా తెలియదు. సరే ఈ రోజున మా కుటుంబ సభ్యులతో ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. ఇవాళ దాదాపుగా ఒక రూపం వచ్చింది. ఈ పోర్టు పనులు జరుగుతున్నాయనే దానికి చాలా బలమైన ఈ జరిగిన పనే కనపడతా ఉంది ఇక్కడ. ఈ విధంగా ఈ బందర్కి ఈ పోర్ట్ అనేది ఈ ప్రాంతం కృష్ణా జిల్లాకే ఒక మంచి మణిహారం లాంటిది ఇది. ఈ కృష్ణా జిల్లాతో పాటు మచిలీపట్నం అభివృద్ధి చెందటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా పోర్టు రావటం వల్ల ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అలాగే పరిశ్రమలు అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి రావటం, తద్వారా ఈ విధంగా పేర్ని నాని గారి సారథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ఈ ప్రాంతానికి ఈ వరాన్ని ఇచ్చినందుకు ఆయనకి చాలా ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉన్నారు. అలాగే మరి ఇక్కడ బందర్కి మెడికల్ కాలేజీ కూడా మరి ఏ రకమైన ఈ బందర్ని చాలా కాలంగా మనం చూస్తూ ఉంటే ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ బందర్ ప్రాంతం ఇవాళ మెడికల్ కాలేజీ, హార్బరు అలాగే ఈ పోర్టు అభివృద్ధి పనులతో ముందుకెళ్ళి మరి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపేందుకు ఈ మరి పేర్ని నాని గారు ఆయన తీసుకున్నటువంటి చాలా పట్టు వదలకోకుండా మరి విక్రమార్కుడిలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయితే పోరాడి ఈ బందరికి ఇవన్నీ తీసుకురావటం, అలాగే ఆయన వారసుడిగా ఈ రోజున పేర్ని కిట్టుబాబు ప్రతి గడప గడపకి తిరుగుతూ మరి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ అందుతున్నాయా, వాళ్ళ అవసరాలు ఏంటి అనే విషయంలో చాలా యాక్టివ్గా మరి యువకుడు అయినటువంటి కిట్టు ఈ రోజున బాగా పనిచేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే మరి పేర్ని నాని గారు వాళ్ళ మరి వారసుడిగా పేర్ని కిట్టు గారికి మేమంతా కూడా ఓట్లేసి మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని మేము తీసుకురావాలని చెప్పేసి ఈ బందర్ ప్రజానీకాన్ని కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కట్టెంపుడు అనురాధ, మాది ఏలూరు. మేము ఇక్కడ మచిలీపట్నం మా చుట్టాల ఇంటికి ఈ పండగ సెలవుల్లో వచ్చామండి. అయితే అక్కడ నుంచి బీచ్ చూద్దామని ఇలా వచ్చాము. నిజంగా ఇక్కడ పోర్ట్లో చాలా వర్క్ ఇది వరకు కన్నా చాలా మెరుగ్గా ఇవన్నీ కూడా బాగా చేశారండి. మరి జగన్ గారి ప్రభుత్వంలో ఈ పోర్టుకి మంచి కళ వచ్చింది. మళ్ళీ కనుక ఆయనే సీఎం అయితే ఈ పోర్ట్ ఇంకా మరింత అందాలు రూపుదిద్దుకొని అనేక మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ప్రశాంతంగా కాసేపన్నా ఇక్కడ ఉండి వెళ్ళాలంటే చాలా సంతోషంగా ఉంది. మరి జగన్ గారు మళ్ళీ కనుక సీఎం అయితే ఇలాంటి అభివృద్ధి పథకాలు ఇంకా ఎన్నో ప్రవేశపెట్టి ఎంతో మందికి ఆహ్లాదకరమైన వాతావరణాల్ని మరి ఆయన సమకూర్చే విధంగా ఆ దిశలో ఆయన వెళ్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జగన్ గారిని గెలిపించుకునేటట్లుగా ముందడుగు వేయాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ఇచ్చిన పథకాల్లో చాలా వరకు చాలా మందికి అన్ని లబ్ధులు పొందుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో చాలా పేదలకి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి అందరికి అందే విధంగా చాలా మరి చేశారండి. మరి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను బట్టి ప్రతి కుటుంబానికి కూడా మరి వాలంటీర్ వ్యవస్థను బట్టి ప్రతి కుటుంబంలో ఏ అవసరం ఉన్నా కూడా మనం సచివాలయానికి వెళ్ళి మన అవసరతలను బట్టి అక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా జరిగించుకోవడానికి చాలా మంచిగా మరి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే కాకోకుండా మహిళలు పక్షపాతిగా ఆయన మహిళలకి ఎంతో మంచి మంచి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. దాంట్లో మరి సున్నా వడ్డీ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, జగనన్న తోడు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో మహిళలకు కూడా ప్రవేశపెట్టి మహిళలకి ఒక తోబుట్టుగా నిలబడిన జగనన్నే మళ్ళీ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై జగన్. అందరికీ నమస్కారం. నా పేరు మెట్ల సత్యనారాయణ. నేను గత 45 సంవత్సరానికి హైదరాబాద్లో ఉంటున్నాను. కానీ ఈరోజు మచిలీపట్నం ఈ పోర్ట్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ వయసులో నాకు జీవితం ధన్యమైంది అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. వెనకటి రోజుల్లో బాంబే, కలకత్తా అక్కడ చూసినప్పుడు మేము వెళ్ళినప్పుడు అదో విధమైన ఇది ఉండేది. అది రాబోయే జనరేషన్కి
చాలా 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 అదృష్టవంతులని నేను అనుకుంటున్నప్పుడు రేపు మా పిల్లలు కూడా చూసి చాలా సంతోషిస్తారని అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక నాయకుడు పేరు నాని గారికి ఇక ఆయన జన్మ ధన్యమైంది. ఆ నాన్నగారి పేరు నిలబెట్టాలని నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. గుడివాడ నుంచి వచ్చాము. ఈ ప్రభుత్వం అయితే వెళ్ళనుకుంటే బాగుంది. ఈ పోర్ట్ చూస్తాకని వచ్చాము. లాస్ట్ టైం అయితే అలౌ చేయలేదు, ఇప్పుడు అలౌ చేశారు. మొత్తం చూస్తాకని వచ్చాము. వస్తున్నాం. చాలా బాగుంది సార్, ఇదంతా చూడడానికి. పిల్లలతో వచ్చాము మేము. చాలా బాగుంది, మాకు బాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేసాము మేము పిల్లలతో. హాలిడేస్ కదా, బాగుంది. థ్యాంక్ యూ. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ మచిలీపట్నం. చాలా ఇయర్స్ నుండి మచిలీపట్నం పోర్ట్ గురించి మేమందరం వెయిట్ చేసాము. ఫైనల్లీ శంకుస్థాపనలు అయినాయి, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీఆర్ సో హ్యాపీ టు సీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ ఈసారి ఏం చేసామంటే, మామూలుగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి, యాజ్ సచ్చే ఉంటుంది ఈసారి కూడా అనుకున్నాము. కానీ ఈసారి పనులు ప్రారంభమైనవి. వీఆర్ ఏబుల్ టు సీ దిస్ బ్రేక్ వాటర్స్. వీఆర్ సో హ్యాపీ ఫర్ ద మచిలీపట్నం అండ్ ఈవెన్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. నా పేరు పూర్ణిమ అండి. నేను బోటిక్ రన్ చేస్తున్నాను ఇక్కడ ఆద్య ఫ్యాషన్స్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ బాగుంది, మాకు బాగా పిల్లలు బాగా ఎంజాయ్ చేసాము మేము పిల్లలతో. హాలిడేస్ కదా, బాగుంది. థ్యాంక్ యూ. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ మచిలీపట్నం. చాలా ఇయర్స్ నుండి మచిలీపట్నం పోర్ట్ గురించి మేమందరం వెయిట్ చేసాము. ఫైనల్లీ శంకుస్థాపనలు అయినాయి, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వీఆర్ సో హ్యాపీ టు సీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ ఈసారి ఏం చేసామంటే, మామూలుగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి, యాజ్ సచ్చే ఉంటుంది ఈసారి కూడా అనుకున్నాము. కానీ ఈసారి పనులు ప్రారంభమైనవి. వీఆర్ ఏబుల్ టు సీ దిస్ బ్రేక్ వాటర్స్. వీఆర్ సో హ్యాపీ ఫర్ ద మచిలీపట్నం అండ్ ఈవెన్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. నా పేరు పూర్ణిమ అండి. నేను బోటిక్ రన్ చేస్తున్నాను ఇక్కడ ఆద్య ఫ్యాషన్స్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంది ఇక్కడ. మేము ఏదో ఊహించుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నో, ఇట్స్ రన్నింగ్ ఫాస్ట్. యాక్చువల్లీ ఇలాంటి మార్పులే కోరుకుంటున్నాం మేము మచిలీపట్నంలో. మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయ్యుండి ఇలా వెనకపడిపోవటం అన్నది బాధాకరం ఇంతకు ముందు. బట్ నౌ డెవలప్మెంట్ స్లోగా స్టార్ట్ అవటం చూస్తాం. హ్యాపీగా ఉంది. మెడికల్ కాలేజ్ ఒకటి, పోర్ట్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి అవుట్ ఆఫ్ ఇక్కడ ఉండటం అన్నది మనకి జాబ్స్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, ఇండస్ట్రీస్ పెరుగుతాయి, అన్ని ఆపర్చునిటీస్ అన్నీ పెరుగుతాయి. ఏమన్నా కావాలంటే విజయవాడ వెళ్ళాల్సి వస్తున్నది, ఇంకో చోటుకి వెళ్ళాల్సి వస్తున్నది. అన్నిటికి ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తేనే కదా నెక్స్ట్ జనరేషన్కి మనం భవిష్యత్తు ఇచ్చేది. జనరేషన్స్ అయిపోతుంది కొద్దీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి మనం. సో బాగుంది, చూస్తానికి అయితే చక్కగా డెవలప్మెంట్ అయితే ఉంది. చూసాం, హ్యాపీ అనిపించింది మాకు. ఓకే, మనం మచిలీపట్నం లేదు, మనం ఎక్కడో ఉన్నాము నా ఫీల్ వచ్చింది ఇక్కడికి వచ్చాక. నైస్, ఫాస్ట్గా జరిగింది, ఇంకా ఫాస్ట్గా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. చెట్టి రాజకుమార్ అండి. మచిలీపట్నం పోర్టు బాగా రన్ చేస్తున్నారు, బాగా జరిగింది. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని గారి వలన బాగా కృషి చేస్తున్నారు. 100 ఏళ్ళ నుంచి అనుకున్న పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మచిలీపట్నం పోర్టు వలన. పిల్లలు అందరికి కూడా చాలా భవిష్యత్తు బాగుంటుంది. మా ఫ్యామిలీతో ఇలా సంక్రాంతి సందర్భంగా మా పిల్లలు వాళ్ళంతా వస్తుందో, మా చుట్టాలు వస్తుందో మేము మచిలీపట్నం పోర్టుకు తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నామండి. సునీత అండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి వెయిట్ చేస్తున్న కళ సహకారం అయింది. అది జగన్ గారి ప్రభుత్వంలో జరిగిందని చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఫ్యామిలీతో అందరం కలిసి పోర్టు పనులు జరుగుతున్నాయని వినడం కానీ కళ్ళారా చూడటం ద్వారా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇలా బీచ్లో మధ్యలో ఇలా వర్క్ జరగటం చాలా సంతోషంగా అనిపించింది. త్వరగా పూర్తయి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ విద్య. మేము ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చాం, చాలా బాగుంది. నేను గుడివాడ నుంచి వచ్చా, మా ఫ్యామిలీతో వచ్చా ఇక్కడికి. చాలా బాగుంది.